దాడులతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అసలు ఏ దేశాధినేత యుద్ధం ఆపాలని చెప్పలేదు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామన్న మోదీ. పహల్గామ్ ఉగ్రదాడి దేశంపై దాడి. ఉగ్ర శిబిరాల్ని పాక్ ఎయిర్ బేస్ల్ని ధ్వంసం చేశాం. కశ్మీర్పై మాట్లాడే హక్కు కాంగ్రెస్కి లేదన్న అమిత్ షా. పహల్గామ్లో సెక్యూరిటీ ఎందుకు లేదు? ఉగ్రదాడికి బాధ్యులు ఎవరన్న ప్రియాంక. హోంమంత్రి ఐబీ చీఫ్ రాజీనామా చేశారా అంటూ ప్రశ్న. సర్కార్ నిర్ణయాల వల్లే విమానాలు కూలాయి. త్రివిధ దళాలకు సర్కార్ స్వేచ్ఛనివ్వలేదు. దమ్ముంటే ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించాలన్న రాహుల్. అటు ప్రభుత్వ పెద్దలు ఇటు పారిశ్రామికవేత్తలతో భేటీలు. బిజీగా సాగుతున్న బాబు టూర్. ఏపీ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటామన్న సింగపూర్. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద నీరు. 8 గేట్లు ఎత్తిన అధికారులు. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. రెడ్ బుక్ కి పోటీగా వైసీపీ యాప్. వేధించే వారి వివరాలు పొందుపరచాలన్న జగన్. పవర్లోకొచ్చాక సినిమా చూపిస్తామని వార్నింగ్. బీసీ బిల్లుపై రాష్ట్రపతిని కలుస్తామన్న పొన్నం. ముర్ముకి ఫిర్యాదు చేస్తామన్న బీఆర్ఎస్ నేతలు. 4, 5, 6 తేదీల్లో దీక్ష చేస్తామన్న కవిత. ఏపీలో ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు. క్యూఆర్ కోడ్లతో డిజిటల్ కార్డులు ఇస్తామన్న నాదెండ్ల. 9 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు. సివిల్ సప్లై స్కామ్పై ఈడీకి ఫిర్యాదు. 1100 కోట్ల స్కామ్ జరిగిందన్న బీఆర్ఎస్. సీఎంతో పాటు ఉత్తమ్ పైన ఆరోపణలు. ఎప్పటికీ బీజేపీ సిద్ధాంతాలనే నమ్ముతా. రాజీనామాపై మరోసారి ఢిల్లీ పెద్దలనే కలుస్తా. బయట నుంచే బీజేపీకి సపోర్ట్ చేస్తానన్న రాజాసింగ్. సాగర్లో 26 గేట్లు ఎత్తి నీటి విడుదల. 18 ఏళ్ల తర్వాత జూలైలో తెరుచుకున్న క్రస్ట్ గేట్లు. ఆనందం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్, అడ్లూరి. ఆది విష్ణు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు. ఎమ్మెల్యేల రేషియో ప్రకారమే స్థానిక ఎన్నికల్లో పొత్తు. సీమ డిక్లరేషన్కి బీజేపీ కట్టుబడి ఉందన్న మాధవ్. భీమవరం టౌన్ ప్లానింగ్ లో అవినీతి. అధికారులు మారకపోతే ఏజీబీకి పట్టిస్తా. ఎమ్మెల్యే రామాంజనేయులు వార్నింగ్. పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్కి ఇవ్వొద్దు. విజయవాడలో వైసీపీ ఆందోళన. కోట్ల విలువైన స్థలం ఇవ్వడంపై అభ్యంతరం. ఫిలిం ఛాంబర్లో తెలంగాణ వాదుల నిరసన. పైడి జయరాజ్ ఫోటో చిన్నది పెట్టారని ఆందోళన. సినారే ఫోటో లేకపోవడంపై ఆగ్రహం. నంద్యాల మున్సిపాలిటీలో గందరగోళం. ఒక్క పని కూడా చేయలేదని టీడీపీ నిరసన. త్వరలోనే ప్రారంభిస్తామన్న చైర్పర్సన్. ఇండియన్ స్పమ్టెక్ లో తనిఖీలు. గోపాలపురం పోలీసుల అదుపులో 6. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాల సేకరణ. కూకట్పల్లిలో ఐటీ దాడులు. ఆదూరి ఇన్ఫ్రా గ్రూప్ కార్యాలయంలో సోదాలు. ఉదయం నుంచి కొనసాగిన తనిఖీలు. నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం. సెల్ ఫోన్లో చిత్రీకరించిన స్థానికులు. వాహనదారుల్లో భయాందోళనలు.